హలో హాయ్ నమస్తే వెంకి. వరంగల్ జిల్లాలోని సీకేఎం హాస్పిటల్ గురించి 4 ముచ్చట్లు గట్టిగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దానికి ముందు నా సబ్స్క్రైబర్స్ అయితే కొద్దిగా తక్కువ ఉండడం జరిగింది. కొద్దిగా సబ్స్క్రైబ్ చేయవలసింది తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి నిరుపేద మహిళా గర్భిణీ స్త్రీలకు సేవలు అందించడంలో ఘన చరిత్ర ఉన్నది మన సీకేఎం హాస్పిటల్కి. ఇంత ఘన చరిత్ర ఉన్నా కూడా అక్కడ కనీస వసతులు లేకపోవడం చాలా బాధాకరం. అప్పుడే పుట్టిన నవజాతి శిశువులకు హాని కలగకుండా పరిశుభ్రంగా ఉండవలసిన ఆసుపత్రిలో చెత్తా చెదారంతో నిండి ఉండడం చాలా బాధాకరం. ఆడ పారిశుద్ధ్య నిర్వహణ సరిగ్గా లేక డంపింగ్ యార్డ్ల హాస్పిటల్ అనేది కనిపించడం జరుగుతుంది. ఎక్స్పైర్ అయిన కిట్లతో ఆడ నడిపించడం జరుగుతుంది. పాతబడిన ఫర్నిచర్తో డంపింగ్ యార్డ్ల హాస్పిటల్ కనిపించడం జరుగుతుంది. ఒకవేళ గవర్నమెంట్ సరఫరా టెస్టింగ్ కిట్స్ సరఫరా లేట్ అయినప్పుడు ఆ హాస్పిటల్లో ఉన్న నిధులతోని టెస్టింగ్ కిట్స్ ఇప్పించి అక్కడ గర్భిణీ స్త్రీలకు వైద్యం అందించవలసిన బాధ్యత అక్కడ సిబ్బంది పైన ఉన్నది. ఇక్కడ దీంతో సమయపాలన పాటించని వైద్య సిబ్బంది, పట్టించుకొని వైద్య అధికారులు, ఆసుపత్రి ఆవరణంలో యథేచ్ఛగా తిరుగుతున్న వీధి కుక్కలు, ఈ వీధి కుక్కలను కొట్టే వాళ్ళు కూడా లేకపోవడం చాలా బాధాకరం. మీరు ఆలోచించాలి. ఈ దవాఖానలో శానిటైజర్ వ్యవస్థ కూడా సరిగ్గా లేకపోవడం చాలా బాధాకరం. చికిత్స పొందుతున్న మహిళలకు ఆ శానిటైజర్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల ఎంత ముక్కులు మూసుకునే వ్యవస్థ అక్కడ ఉండడం జరుగుతుంది. వారానికి ఒక్కసారి ఈ డంపింగ్ యార్డ్ల ఈ చెత్త స్వీకరణ అనేది ఆ సీకేఎం హాస్పిటల్లో జరుగుతుంది. ప్రజలారా మీరు ఆలోచించాలి. దీనివల్ల చెత్త నుండి వెలువడే దుర్గంధ వాసనతో అక్కడ బాలింతలు అనేది నానా అవస్థలు గురి కావడం జరుగుతుంది. ముక్కులు మూసుకొని కాలం వెళ్ళదీస్తున్న గర్భిణీ స్త్రీలు. ప్రజలారా మీరు ఆలోచించాలి. ఈ డంపింగ్ యార్డ్ల వల్ల అక్కడ దోమల వ్యవస్థ అనేది, శానిటైజర్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల దోమల వ్యవస్థ విపరీతంగా ఉండడంతో బాలింతలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. ఇంత జరుగుతున్నా కూడా ఏ ఒక్క అధికారి, ఏ ఒక్క రాజకీయ నాయకుడు పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా కలెక్టర్ పట్టించుకొని చర్యలు తీసుకొని అక్కడ వచ్చే ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అందించే విధంగా చూడవలసిన బాధ్యత ఉన్నదని తెలియజేసుకుంటూ మేము థ్యాంక్ యూ.